నానా! రాజా, ఏమైంది నాన్నా? ఎందుకు అరుస్తున్నావు? అరవట్లేదు నాన్న, నా కడుపులోని బాధ పొలికేక పెడుతోంది. ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్షయ్ వాళ్ళ నాన్న మళ్ళీ కొత్త సమస్య స్టార్ట్ చేశాడు నాన్న. ఏంటి నువ్వనేది? అవును నాన్న, ఆయనకి ఇంకా 300 శుభలేఖలు కావాలంట. ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆయన కూతురు ఆయన కంటే అడ్వాన్స్డ్గా ఆలోచించి మా నాన్న ఫోన్ చేస్తాడు, ఆయన ఏమడిగినా అలాగే మావయ్య అని మాత్రమే చెప్పండి అని నన్ను ట్యూన్ చేసి పెట్టింది నాన్న. అందుకే అలాగే మావయ్య అని తప్ప ఇంకేమీ చెప్పలేకపోయాను. నువ్వేం దిగులు పడకు నాన్నా. నేను ప్రకాశంతో మాట్లాడి ఎక్స్ట్రా శుభలేఖలు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడం కుదరదు, ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోమని చెప్పేస్తాను. కాదు కాదు కాదు, నువ్వు చెప్పావని చెప్పను, నాకే అనిపించిందని నేనే చెప్తున్నట్లు చెప్తాను. ఇప్పుడు ఆ అవకాశమే లేదు నాన్న. మీరు చెప్పిన అక్షయ నా మీదే కోప్పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాజా? ఇంకా చేయడానికి ఏమీ లేదు, వెళ్ళి ఎక్స్ట్రా 300 శుభలేఖలు తీసుకురండి. అంత బాగుంది అనుకున్నప్పుడల్లా పెద్ద విలను ఎంట్రీ ఇచ్చి పెద్ద బండ నా నెత్తి మీద వేసేస్తున్నాడు. అయ్యో, నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్టు నా డబ్బంతా ఎవరెవరి జోబుల్లోకో వెళ్ళిపోతోంది. పోతుంది. రే స్వామి, రారా పెళ్లి కొడక అంటావురా, నీకేం పోయింది? పెళ్లి చేయడం అంటే అది ఎంత పెద్ద బాధ్యతో తెలుసా? ఏమో, నువ్వు కోరుకున్నావు కదా అని చేసుకుంటుంటే నువ్వేంట్రా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నేను కోరుకోవడం ఏంట్రా బాబు? ఏంట్రా ఏదో అంటున్నావు? నేను నిర్లక్ష్యంగా ఎక్కడున్నాను మామా? రాత్రనక పగలనక నీ పెళ్లి కోసం ఎన్ని పాటలు పడుతున్నాను కదరా. ఉన్నావురా, ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నావు. నిశ్చితార్థం అయితే పెళ్ళైపోయినట్టే అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావో తెలియట్లేదు కానీ అసలు నువ్వు కోపంగా ఉండాల్సిన అవసరమే లేదురా. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయిపోయాయి, పందిరి గుంజ నాటడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత ఇక పండగే పండగ. బుజ్జి పెళ్లి కొడుకే రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే నా లోకమురా అని పాడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేయి మామా. రే స్వామి, నువ్వు చెప్పినట్టు ఆడుతూ పాడుతూ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలంటే నేను వేరే కాపురం వెళ్తేనే కుదురుతుంది. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నా పెళ్ళి అవ్వగానే వేరే కాపురం వెళ్ళాలని డిస్కషన్ రావాల్సిందే. మా కొత్తింట్లోనే మా ఫస్ట్ నైట్ జరగాలి. ఇది నా ప్లాన్. ప్లాన్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఇది జరుగుతుంది కదా మామా. ఎక్కడ జరుగుతుందిరా? కోపంలో ఏదైనా అంటే తర్వాత ఫీల్ అవుతావు, చెప్తున్నా. మేము వేరే కాపురం వెళ్ళాలని నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను. మరి మా కోసం ఇల్లు చూసావా నువ్వు? ఓహో, అవునవును, కొత్త కాపురం పెట్టాలంటే ఇల్లంటూ ఒకటి కావాలి కదూ. మర్చిపోయాను మామా. అందుకే నువ్వింత నిర్లక్ష్యంగా ఉన్నావని చెప్పాను. సరే వదిలేరా. ఇప్పుడేంటి, నువ్వు కొత్త కాపురం పెట్టడానికి ఇల్లు కావాలి అంతే కదా? అవునరా, అవును. చెప్పు, విల్లా కావాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలా? విల్లా వద్దురా. నేను ఆఫీస్కి వెళ్ళానంటే అక్షయ్ ఒక్కతే ఇంట్లో ఉండాలి. విల్లా అంత సేఫ్ కాదు. కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూడు. ఓనర్ ప్రాబ్లమో మా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమో లేకుండా ఉండే ఒక ఏరియా చూడు, సరేనా? ఓకేరా, మణికొండలో చూస్తా.
ఓనర్ ఫారిన్ లో ఉంటారు. ఆ, రెంట్ ఆయన అకౌంట్ లో వేస్తే చాలు, ఇక టెన్షనే ఉండదు. చూడమంటావా మరి? మాటలు కాదు, ముందు చూడు. ఓకే ఓకే, మన బడ్జెట్ లో మంచి ఫ్లాట్ చూస్తా. నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేయి, ఓకేనా? స్వామి, నా కోసం నువ్వు చేస్తున్న సహాయానికి కాదు కాదు సహాయానికి నేనేం చేసి నీ రుణం తీర్చుకోగలను స్వామి? పెళ్ళయ్యాక అక్షయ్తో వేరు కాపురం గురించి నువ్వు మాట్లాడినప్పుడు స్టార్ట్ అయ్యే గొడవలో నన్ను ఇన్వాల్వ్ చేయకుండాంటే చాలు. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. ఏంట్రా? అయినా ఫ్రెండ్స్ మధ్య రుణాలు రణాలు ఉండవు మామా, ఓన్లీ సరదాలు సహాయాలు మాత్రమే ఉంటాయి. బావుగారు, ఫోన్ చేసి చాలాసేపు అయింది, అక్షయ్ ఇంకా రాలేదేంటి? అక్షయ తప్పకుండా వస్తుందమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను కంగారు పడేది ఈలోగా రాజా వచ్చేస్తాడేమో అని బావుగారు. వాడింత తొందరగా రాడులే మంజుల, నువ్వేం కంగారు పడకు. ఈ విషయం అక్షయ్కి అర్థమయ్యేలా మీరే చెప్పాలి బావుగారు. నేను చూసుకుంటాను మంజుల. అక్షయ చాలా తెలివైన పిల్ల, ఏం చెప్పినా ఇట్టే పట్టేస్తుంది. ఉమ్, మనం చెప్తే రాజా కోప్పడతాడు గాని అక్షయ్ చెప్తే కాదనకుండా ఒప్పుకుంటాడు. నీ మనసులోని కోరిక అక్షయ తప్పకుండా నెరవేరుస్తుంది. నాన్న, వదినొస్తుంది. హాయ్ వదినా. హాయ్ శ్రావణి. రావద్దునా, కూర్చోండి. కూర్చో అక్షయ. మేడం, మీరు ఇక్కడే ఉన్నారా? అవునమ్మా. ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పారు, ఏమైంది మావయ్య గారు? ఏం లేదమ్మా, మంజుల మీ పెళ్లికి రావాలంటే ఆ ఇంటికి వెళ్ళి శుభలేఖివ్వాలమ్మా. ఈ సంగతి నేరుగా వెళ్ళి రాజాతో చెప్తే మా పైన కోపడతాడు. కాబట్టి నువ్వే ఎలాగైనా వాడితో చెప్పి ఒప్పించాలమ్మా. ఆ, అవునమ్మా, ఎన్ని రోజులు మా వాళ్లతో మాట్లాడో గొడవ పడో ఎలాగోలా నేను ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకి వచ్చేదాన్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మీ పెళ్లికి రాలేనేమోనని బాధగా ఉందమ్మా. అక్కడ మా ఆయనేమో మా ఇంటికొచ్చి నన్ను గౌరవించి శుభలేఖిచ్చి ఆహ్వానిస్తేనే నేను ఈ పెళ్లికొస్తానంటున్నారు. మేడం, అంకుల్ అన్న దాంట్లో తప్పేం లేదు, కానీ రాజా పట్టుదలలో కూడా న్యాయం ఉంది. మనం దాని గురించి కూడా ఆలోచించాలి కదా మేడం. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటమ్మా? అమ్మమ్మ, మీకు తెలియదేం కాదు, ఆ ప్రణీత ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చేస్తానని నా ముందే సవాల్ చేసింది. అలాంటప్పుడు వాళ్ళకి శుభలేఖిచ్చి పెళ్లికి ఆహ్వానిస్తే రేపు మండపంలో గొడవ చేయరని ఏంటి నమ్మకం? వదిలి చెప్పింది కూడా కరెక్టే కదా నాన్నమ్మా. అవును నాన్నమ్మా. వాళ్ళే గొడవ చేయకుండా చూసుకునే బాధ్యత నాదక్షయ. ఒకవేళ నన్ను కాదని వాళ్ళు గొడవ చేసినా వాళ్ళకి ఎదురుగా నిలబడి అంతే ధీటుగా సమాధానం చెప్పగలిగే తెగువ నీ దగ్గరుంది. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. రాజాని ఎలాగైనా ఒప్పించి మా ఇంటికి శుభలేఖ తీసుకొచ్చి ఆహ్వానించేలా చెయ్యి అక్షయ. ఇంకేం ఆలోచించకమ్మా. అలాగే మేడం. నానా, నానా.